ఎక్కడో తెలియలేదు ఏం లేదు 3వ తరగతి అయిపోయింది తెలుగు మళ్ళీ నేర్చుకుంటారు. ఓకే ఇప్పుడు గుణితాలు నేర్చేసుకున్నట్టే మీరు ఆ టెక్నిక్ ఐడియా వచ్చిందిగా అందరికి అప్పుడే చెప్పాను. ఏ క్లాసు? ఫస్ట్ క్లాస్ రావన్నా సెకండ్ అవునా? మీరు అందుకే నువ్వు వచ్చావు ఇప్పుడు మొదటి నుంచి ఉన్నావా ఇక్కడ? ఉన్నాడా ఇక్కడ? మరి ఏమి మీకు చదువులు ఎక్కడి నుంచి వస్తారా? టెక్నిక్ మొత్తం పోయింది. అదే చెప్పాను అందుకని రావాలి. చూడు అచ్చులు అంటారు. అచ్చులు అంటే అచ్చులకి హల్లులకి తేడా ఏంటి? తేడా ముఖ్యం. అది పెద్ద ఇది వివరణ. షార్ట్ గా చెప్పాలంటే ఇవి సొంతంగా పలకగలవు, హల్లులు పలకలేవు. హల్లులు కాకా గాగా ఉంది. మనం ఆ చేర్చి పలుకుతున్నా వాటిని నిజానికి అట్లా పలకూడదు. అట్లా పలకాలి కానీ పలకలేవు. అందుకేం చేస్తున్నాము ఆ చేర్చి బట్టి పలుకుతాం. ఒరిజినల్ హల్లులు అయితే అవి కాదు. అర్థమైందా? ఇప్పుడు చూడు పలకదు రాదు, పలకలేదు, మాట్లాడుకో కష్టం. అందుకని ఏం చేస్తా ఆ కలిపి చూడు కా ఉంది, ఆ పైన పొల్లక్షను తీసేసి ఈ తలకట్టు తనకు రాస్తే కా, ఇది రాస్తే ఈ దేనికో రాస్తే కా, ఈ గుడి రూపం రాస్తే ఈ. ఇంత సింపుల్ గా ఉంది. ఒకటి ఇప్పుడు మోత ఉంది, మో ఓ పోని కోత పడవలి కో కా ఓ కదా, కో కా ప్లస్ ఓ. ఓ గుర్తేంటి? ఆల్రెడీ చెప్పాము. ఇది కోకి నెత్తి మీద రాసేయలేదు ఆకు పడవలి. ఎంత తేలిక. కోతి ఓ ఓ గుర్తేంటి? ఇక్కడ కదా ఈ గుర్తు కదా. కోతి మీరు నేర్చుకునేది ఏం లేదు. రుద్ది 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 మేమైతే ఎన్ని దెబ్బలు ఎన్ని చేసాము మాకు చెప్పారు. సరిగ్గా చెప్పాడు చెప్పేవాడు లేక అంతే. టెక్నిక్ ఇవన్నీ కూడా వెరీ సింపుల్ టెక్నిక్స్. అలాగే ముడత 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 చెప్పొచ్చు. ముడత రోగం అంటారు పక్షులు. దానికి మా ఊ మాకు తెలిస్తే మా తెలిసి దీనికి కొమ్ము రూపం ఇది ఇదే కదా. అంతేనా? తర్వాత పూత పూత వేడు దూరంలో ఉన్నాడు అంటారు. పూత కాలు ఏం కలిసింది? ఊ గుర్తు ఇదే కదా. ఇదే గుర్తు కాలేసి ఎంత తేలిక తెలుగు. చాలా తేలికమ్మా. మీరు అర్థం చేసుకుంటే తెలుగు అంతే తేలికైన భాష, శాస్త్రీయమైన భాష. ఇంకొకటి చూడలేదు. కన్నడ దగ్గరగా ఉంటుంది కానీ దానికంటే కూడా తెలుగు తెలివైనడు. ఎందుకని తెలివైనడు ఇప్పుడు మళ్ళా ఇప్పుడు చెప్తాను. వాడు బండగా ఫాలో అవుతాడు. ఎలాగా? పాట ఉంది. పాట రాయాలంటే ఏంటి? పాట ఏం కలిసింది? కదా. నువ్వు రాయాల్సింది ఎలా రాయాలి? ఇలా రాసి ఇలా రాయాలి. కన్నడ వాడు ఇప్పుడు కూడా అట్లా. కానీ మనం ఏం చేస్తాము? ఎందుకు? సరే ఇప్పుడు పాట ఉంది, ఎందుకు పైకి పొడిగించాం? ఎందుకంటే ఈ రోజుల్లో మీరు ఉపయోగించే రాత ఉపకరణాలు పాత రోజుల్లో లేవు. అంటే పెన్ను, పేపరు, పెన్సిల్ ఇవన్నీ ఉన్నాయి పాత రోజుల్లో. మేము రాసిన రోజులు కూడా ఈ పెన్నులు లేవు. మేము చదువుకున్నాం. ఇంకు పెన్ను ఉండేది. ఇంకు అందులో పోసి రాయాలి. ఆ పెన్ను పేపర్ మీద కొంచెం అలా పెట్టేసామనుకో ఇంత ఇంక అయిపోతుంది. అంటే నువ్వు పాత రాస్తే అదేమవుతుంది? పాత పాత నువ్వు రాసావయ్యా మామూలుగా కన్నడ అక్షరంతో. నువ్వు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేదో నువ్వు పనిలో కూడా చూసావు పక్కకి, అది కలిసిపోతుంది, వాత అయిపోతుంది. ఇందుకు కొంచెం కూడా నా మనవరాలు తప్పు చేసినా కూడా తప్పు కాకూడదు అని తాత కాదు అక్షరాలు పొడిగించుడు. ఎంత తెలివి. మరి ఏంటి అనుకున్నారు? అదే తెలుగు గొప్పతనం, తెలుగు భాష గొప్పతనం అది. అలాగే నువ్వు సాకు రాసావు,
ఏయ్ ఉండు సార్ చెప్పగరా అంటారు. సాకు ఏదో ఒక రీజన్ చెప్పడం, ఎందుకు లేట్గా వచ్చాడు ఏదో చెప్పడం. మా అమ్మ ఇది 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 అన్నది, ఇది ఇప్పుడు ఇది కలిసిపోయింది అనుకో, నాకు ఏం నాకుతావు? రెండు అర్థాలు నాకు వస్తే కదా. క్రియారూపమైతే నాకులో నాకు ఇంకోటి మళ్ళీ నాకు వర్క్ నౌన్గా తీసుకుంటే నౌన్ అంటే ప్రొనౌన్ అంటారు. for me. తీసుకుంటే నాకు నాకు మీ కదా. ఇంకోటి ఏమో లిటిల్. ఈ తప్పు జరగకూడదంటే దీనికేం చేయాలి? పొడిగించే. ఎంత తెలివైన భాష తెలుగు. వద్దు వాటర్ వద్దు. ఓకే, థ్యాంక్ యూ. 4 పర్మిషన్ అన్న.